హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఐటీ నిపుణుల కొరతను తీర్చేందుకు జారీ చేసిన ఒక టెండర్ నోటిఫికేషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నగరంలో ఎంతో నైపుణ్యం కలిగిన ఐటీ ఉద్యోగులకు ఆఫర్ చేస్తున్న వేతనాలు శాశ్వత శానిటేషన్ కార్మికుల జీతాల కంటే చాలా తక్కువగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. జీహెచ్ఎంసీ ఒక సంవత్సరం కాలపరిమితిపై అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన 25 మంది ఐటీ ప్రొఫెషనల్స్ నియమించుకోవడానికి తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఇందులో ప్రతిపాదించిన పే స్కేల్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం హార్డ్వేర్ ఇంజనీర్లు, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్లు, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్లు, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్లు, ప్రోగ్రామర్లు, టీమ్ లీడర్లు, జీఐఎస్ అనలిస్టులు, వెబ్ డిజైనర్ల వంటి వివిధ విభాగాల నిపుణుల కోసం జీహెచ్ఎంసీ దరఖాస్తులను కోరింది. వీరికి కేటాయించిన వేతనాల వివరాలను గమనిస్తే 12 మంది హార్డ్వేర్ ఇంజనీర్ల పోస్టులకు నెలకు 28,000 చొప్పున వేతనం చెల్లిస్తారు. కనీసం 3 ఏళ్ల అనుభవంతో పాటు ఎంటెక్ ఉన్నత విద్యార్హత కలిగిన సీనియర్ జీఐఎస్ అనలిస్టుకు నెలకు 37,000 మాత్రమే చెల్లించనున్నారు. బీటెక్ విద్యార్హతతో పాటు 6 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల వెబ్ డిజైనర్ పోస్టుకు కేవలం 42,000 వేతనంగా నిర్ణయించారు. ఈ వేతన ప్యాకేజ్లను జీహెచ్ఎంసీలోని శానిటేషన్ కార్మికుల జీతాలతో పోల్చి చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులు చూశాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధుల సమాచారం ప్రకారం జీహెచ్ఎంసీలో కొత్తగా చేరే శానిటేషన్ కార్మికులకే ప్రారంభంలో నెలకు 30,000 నుంచి 35,000 వరకు వేతనం అందుతోంది. ఇక కార్పొరేషన్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న సీనియర్ శానిటేషన్ కార్మికులు తమ సర్వీస్ కాలాన్ని బట్టి నెలకు 50,000 నుంచి గరిష్టంగా 80,000 వరకు జీతాలు అందుకుంటున్నారు. విద్యార్హతలతో సంబంధం లేకపోయినా సీనియారిటీ కారణంగా వారి జీతాలు ఐటీ ఉద్యోగుల కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ఈ తక్కువ వేతనాల వ్యత్యాసంపై జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పందిస్తూ ఐటీ అవుట్సోర్సింగ్ సిబ్బందికి గత 5 ఏళ్లుగా ఎలాంటి పే స్కేల్ సవరణలు జరగకపోవడమే దీనికి ప్రధాన కారణమని వివరించారు. ప్రభుత్వం 2022 సంవత్సరం నుంచి అవుట్సోర్సింగ్ ఐటీ పోస్టులకు సంబంధించి పీఆర్సీ నిబంధనలు అమలు చేయకపోవడంతో పాత జీతాలను కొనసాగించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇలా తక్కువ జీతాలు పొందుతున్న ఐటీ ఉద్యోగులు జీహెచ్ఎంసీలో సాఫ్ట్వేర్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, సర్వర్లు, డెస్క్టాప్లు, ప్రింటర్ల నిర్వహణతో పాటు మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగానికి సన్నాహాలు అందించడం వంటి కీలక సాంకేతిక బాధ్యతలను నిర్వహిస్తున్నారు.